హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. నేను ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నా. చాలామందికి బీరకాయ నచ్చదు కదండి. ఇలా శనగపప్పు వేసి కర్రీ చేస్తే చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక గరిటె ఆయిల్ పోసుకున్న కళాయిలో ఒక పెద్ద ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగనివ్వాలి. ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5-6 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇవి మగ్గిన తర్వాత పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇవి ఇందులోనే కొంచెం ఒక ముక్క అల్లం, 2 వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక హాఫ్ స్పూన్ వేస్తానండి. ఇది ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ఇందులో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించిన తర్వాత బీరకాయ త్వరగా ఉడికిపోతుంది కదండి. ఇది మనం శనగపప్పు ముందుగా కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే బీరకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి, శనగపప్పు లేట్ అవుతుంది కాబట్టి ముందుగా ఉడకబెట్టుకోవాలి శనగపప్పు అయితేని. ఇది అప్పుడే మగ్గిపోయిందండి బీరకాయ. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుతాం. దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వాటర్తో పాటు వేసుకోవాలండి. ఇది మనం ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా శనగపప్పుని, ఆ వాటర్తో పాటు వేసుకోవాలి. మూడు విజిల్స్ వేయాలండి. కుక్కర్ అయితే శనగపప్పుకి కరెక్ట్గా సరిపోతుంది 3 విజిల్స్ వేస్తే. ఈ బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు శనగపప్పు వేసేద్దాం. ఆ వాటర్తో పడేస్తున్నాను కదా. ఇది మొత్తం ఉడకకూడదండి శనగపప్పు. ఇలా విరిపితే విరకాలి అంతే, మెత్తగా అవ్వకూడదు. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి కుక్కర్. ఇది వాటర్ సరిపోతే కొంచెం వాటర్ పడుతుంది దీంట్లోని, కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. శనగపప్పు ఉడికిపోయింది, బీరకాయ ఉడికింది కదా. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికితే చాలు. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ ఉడికితే కర్రీ అయితే ఉడికిపోయిందండి. దీంట్లో కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసాను కదా. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి ఈ టైంలో. ఒకసారి సాల్ట్ కూడా చూసుకుందాం ఎంత పడిందో. కొంచెం తక్కువగానే ఉందండి. కొంచెం 1/2 స్పూన్ అయినట్టు సాల్ట్ పడుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయినట్టు మన కర్రీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది. నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.